నమస్కారం. మన భారత వ్యవసాయ రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోందా? కొన్ని లక్షల మంది రైతుల జీవితాల్ని మార్చేయగల ఒక భారీ డిజిటల్ కార్యక్రమం సిద్ధమవుతోంది. దాని పేరే అగ్రిస్టాక్. అసలిదంటే ఏంటి? మన వ్యవసాయాన్ని ఇది ఎలా మార్చబోతోంది? పదండి ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ అగ్రిస్టాక్ అనే పరిష్కారం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సమస్య ఏంటో తెలుసుకోవాలి. అవును కదా? అసలు దశాబ్దాలుగా మన రైతులు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు? ముందు వాటినొకసారి చూద్దాం. ఈ భారీ డిజిటల్ మార్పుకు పునాది పడింది ఐడియా అనే ఒక ఫ్రేమ్వర్క్తో. దీని పూర్తి పేరు ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. సింపుల్గా చెప్పాలంటే అగ్రిస్టాక్కు ఇదొక బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నవి కేవలం కొన్ని పాయింట్లు కాదు, ప్రతి రైతు రోజూ ఎదుర్కొనే నిజమైన కష్టాలు. ఏ పంట వెయ్యాలో తెలియని పరిస్థితి, పండించిన పంటను ఎక్కడ అమ్మాలో తెలియదు, ఒకవేళ అమ్మినా చేతికి వచ్చేసరికి ధర అమాంతం పడిపోతుంది. వీటికి తోడు పాడైపోతున్న భూమి, నీటి కొరత, ఇలా ఇన్ని సవాళ్ల మధ్య వ్యవసాయం చేయడమంటే అదొక నిరంతర పోరాటమే. మరి ఇంత పెద్ద సమస్యలకు పరిష్కారం కూడా అంతే వినూత్నంగా ఉండాలి కదా? టెక్నాలజీని వాడుకుని ఈ సవాళ్లను ఎదుర్కోవాలనే ఆలోచన నుంచే అగ్రిస్టాక్ పుట్టింది. అసలు ఈ అగ్రిస్టాక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక డిజిటల్ హైవేలా ఊహించుకోండి. దేశంలో ఉన్న రైతులు, వాళ్ళ భూములు, పంటలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే చోటికి తీసుకువచ్చి అందరికీ అందుబాటులో ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క మాట చాలు. దీనిని తరువాతి యూపీఐ అని అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. యూపీఐ మన డబ్బుల లావాదేవీల స్వరూపాన్నే ఎలా మార్చేసిందో, ఇప్పుడు అగ్రిస్టాక్ కూడా భారత వ్యవసాయ రంగంలో అలాంటిదే ఒక భారీ మార్పు తీసుకురావాలని చూస్తోంది. ఇంత పెద్ద వ్యవస్థను ఎలా నిర్మిస్తున్నారు? దీనికి పునాదిగా 3 చాలా ముఖ్యమైన డిజిటల్ పిల్లర్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 అంటే రైతు, తన భూమి, ఇంకా తను పండించే పంట. ఈ మూడింటి వివరాలే మొత్తం అగ్రిస్టాక్ సిస్టమ్కి ఆయువు పట్టు. ఇందులో మొదటిది రైతు రిజిస్ట్రీ. సో ఫస్ట్ పిల్లర్ రైతు రిజిస్ట్రీ. దీని ముఖ్య లక్ష్యమేంటంటే ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును ఇవ్వడం, ఒక ఫార్మర్ ఐడిని క్రియేట్ చేయడం అన్నమాట. ఈ ఫార్మర్ ఐడి అనేది ఒక రకంగా రైతు యొక్క డిజిటల్ పాస్పోర్ట్ లాంటిది. అంటే వాళ్ల భూమి వివరాలు, ఆధార్, ప్రభుత్వం నుంచి అందే సాయం, ఇలా అన్నీ ఈ ఒక్క ఐడికి లింక్ అయ్యుంటాయి. దీనివల్ల ప్రతి రైతు గురించిన సమాచారం ఒకే చోట ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక రెండో పిల్లర్, ఇది భూమికి సంబంధించింది. దేశంలోని ప్రతి వ్యవసాయ భూమిని డిజిటల్గా మ్యాప్ చేయడం దీని ఉద్దేశం. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి పొలానికి ఒక డిజిటల్ అడ్రస్ వస్తుందన్నమాట, దాని ఖచ్చితమైన లొకేషన్తో సహా. దీనివల్ల ఏ రైతుకు ఏ పొలముందో ఖచ్చితంగా జతచేయడం చాలా ఈజీ అవుతుంది. అచ్చం మనం గూగుల్ మ్యాప్స్లో ఒక లొకేషను చూసినంత క్లియర్గా. సరే, ఇప్పుడు రైతుకు ఒక ఐడి వచ్చింది, తన భూమి ఎక్కడుందో డిజిటల్గా మ్యాప్ అయ్యింది. ఇక మిగిలిందేంటి? అత్యంత ముఖ్యమైనది, ఆ భూమిలో అసలు ఏం పండిస్తున్నారు అనే విషయం తెలుసుకోవటం. దీన్నే పంటల రిజిస్ట్రీ అంటారు. ఇది చాలా ముఖ్యం. ఇది ఒకసారి రాసి వదిలేసేది కాదు. ప్రతి పంట కాలంలోనూ ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల దేశంలో ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో దాదాపు రియల్ టైంలో తెలుసుకోవచ్చు. ఇది పాలసీ మేకింగ్కి చాలా ఉపయోగపడుతుంది. సరే, ఈ 3 పిల్లర్స్ గురించి తెలుసుకున్నాం. ఇదంతా టెక్నికల్గా చాలా బావుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, దీనివల్ల క్షేత్రస్థాయిలో ఉన్న రైతుకు నిజంగా ఏం లాభం? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. రైతు ఎవరో, వాళ్ల భూమి ఎక్కడుందో ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిస్తే ఏమవుతుంది? సబ్సిడీలు లాంటివి నేరుగా రైతుల అకౌంట్లోకే వెళ్తాయి. మధ్యలో దళారుల బెడద ఉండదు. నిజంగా అర్హులైన వారికే కనీస మద్దతు ధర అందుతుంది. లోన్లు తీసుకోవడం కూడా సులభమవుతుంది. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ డిజిటల్ ఫౌండేషన్ కేవలం ప్రభుత్వ పథకాలకే కాదు, ఇదొక సరికొత్త ఆవిష్కరణల ప్రపంచానికి దారితీస్తుంది. ఒకవైపు డ్రోన్లతో పంటల్ని గమనించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సలహాలు తీసుకోవడం లాంటివి, మరోవైపు రైతును సెంటర్లో పెట్టి విత్తనం నాటిన దగ్గర నుంచి మార్కెట్లో అమ్మే వరకు మొత్తం ప్రాసెస్ను డిజిటల్గా కనెక్ట్ చేయడం సాధ్యమవుతుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. ఈ టేబుల్ కొన్ని ఉదాహరణలు చూపిస్తుంది. అంటే మీ భూమికి, అక్కడి వాతావరణానికి ఏ పంట సెట్ అవుతుందో ఏఐ సలహా ఇస్తుంది.
మీ పంటకు ఎక్కడ మంచి డిమాండుందో, ఎక్కడ మంచి రేటు వస్తుందో మీ ఫోన్లోనే తెలిసిపోతుంది. ఇవన్నీ అగ్రిస్టాక్ డేటాబేస్ మీద నిర్మించగల కొన్ని సేవలు మాత్రమే. అయితే ఇంత పెద్ద టెక్నాలజీ మార్పు వచ్చినప్పుడు అది అవకాశాలతో పాటే కొన్ని పెద్ద ప్రశ్నలను, బాధ్యతలను కూడా మోసుకొస్తుంది. వాటి గురించి కూడా మనం తప్పక చర్చించుకోవాలి. ఇక్కడొక ముఖ్యమైన బ్యాలెన్స్ అవసరం. ఒకవైపు చూస్తే అద్భుతమైన ఆవిష్కరణలు, అగ్రిటెక్ స్టార్టప్లు, వీటన్నింటికీ ఈ డేటానే ప్రాణం. కాని అదే నాణ్యానికి మరోవైపు చూస్తే రైతున్నాడు. మరి అతని డేటా సంగతేంటి? అతని ప్రైవసీ, హక్కుల సంగతేంటి? ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఈ ప్రయాణంలో అతిపెద్ద సవాలు. ఈ వాక్యం మొత్తం చర్చకు ఒక ముగింపు లాంటిది. ఇక్కడ రైతును కేవలం డేటా ఇచ్చే వ్యక్తిగా కాదు, ఆ డేటాకు అసలైన ఓనర్గా గుర్తించాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఈ సిస్టమ్ను డిజైన్ చేసేటప్పుడే అందులో చేర్చడం చాలా ముఖ్యం. కాబట్టి చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: ఈ డిజిటల్ విప్లవం నిజంగా ప్రతి రైతు హక్కులను కాపాడుతూ వాళ్లందరికీ ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలదా? అభివృద్ధికి, హక్కులకు మధ్య సరైన బ్యాలెన్స్ను మనం సాధించగలమా? దీనికి సమాధానం భవిష్యత్తులోనే ఉంది. ఆలోచించండి.